బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై మరోసారి వివాదం చెలరేగింది. అందులోనూ అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య ఈ విషయంలో పచ్చుగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నీటి పంపకాలు, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఈ రెండు పార్టీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. నీటి పంపకాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేతిగానితనమే కారణమంటోంది బీఆర్ఎస్. ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నీటిని దోచిపెడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే ఇదే సమయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ అప్పటి వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారంటోంది కాంగ్రెస్. నీటిని అప్పనంగా వదిలేశారని, కృష్ణా జిల్లాలో మెజారిటీ వాటాను అధికారికంగా ధారాదత్తం చేశారని కాంగ్రెస్ మంత్రులు, నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టును చేపట్టడంపై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చిన బనకచెర్లకు సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం చెప్పడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సీఎం అభ్యంతరం తెలపడంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సముద్రంలోకి వెళ్తే నీటిని తీసుకువెళ్తే తప్పేంటి అంటూ ప్రశ్నించారు. వృధాగా వెళ్తున్న నీటితో బనకచెర్ల కడితే నష్టం ఏంటన్న చంద్రబాబు, కాళేశ్వరం కడితే తాము అభ్యంతరం తెలిపామా అంటూ ప్రశ్నించారు. నీరు వృధా కాకుండా మీరు ప్రాజెక్టులు కట్టుకోండి అంటూ తెలంగాణకు సూచించారు. సముద్రంలోకి వెళ్లే వృధా నీటిని కరువు ప్రాంతాలకు తరలిస్తే బాధపడొద్దంటూ చంద్రబాబు హితవు పలికారు. అయితే చంద్రబాబుపై బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. చంద్రబాబు సమన్యాయం, రెండు కళ్ల సిద్ధాంతం వట్టి మాటలేనని హరీష్ రావు విమర్శించారు. నాడు ప్రాజెక్టులను అడ్డుకున్న చంద్రబాబు నేడు నీటిని అక్రమంగా తరలించే యత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రంలో పలుకుబడిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు చేసే కుట్రలకు బీజేపీ వతాస్ పలుకుతోందని హరీష్ రావు మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నారని చురకలంటించారు. తెలంగాణకు నీటి పంపకాల విషయంలో జరుగుతున్న అన్యాయానికి గత బీఆర్ఎస్ సర్కార్దే బాధ్యత అని అధికార కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కృష్ణా, గోదావరి జిల్లాలో బీఆర్ఎస్ చేసిన పొరపాటు వల్ల రైతులకు ఇబ్బందులు వస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. వైసీపీ హయాంలో ఏపీకి ధారాదత్తంగా నీటిని బీఆర్ఎస్ ప్రభుత్వం వదిలిపెట్టిందని ఫైర్ అయ్యారు. కృష్ణా నదీ జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రభుత్వం లిఖితపూర్వకంగా రాసిచ్చిందని ఉత్తమ్ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చాక రూల్స్ మార్చాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని అంటున్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టకపోవటమే అత్యంత నష్టదాయకమన్న ఉత్తమ్, గోదావరి బేసిన్లో వాటర్ క్రైసిస్ అంతా బీఆర్ఎస్ పాపమేనని విమర్శించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం గోదావరి బనకచెర్ల లింక్ పథకానికి రూపకల్పన చేసిందని రేవంత్ రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు కంప్లైంట్ చేసిన కొన్ని గంటల్లోనే ఏపీ సీఎం చంద్రబాబు స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.